అతను సెట్ లోకి వస్తే సైలెన్స్, థియేటర్ లోకి వస్తే వైలెన్స్. కానీ ఆపదలో ఉన్న పేదవాడి దగ్గరికి వస్తే మాత్రం అదొక భరోసా. టాలీవుడ్ కి ఆయనే బాస్, సేవా రంగంలో ఆయనే మాస్. బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాయడం ఆయనకి అలవాటు. కానీ ఈ ఉగాది సాక్షిగా ఒక పేద విద్యార్థి తలరాతను మార్చేందుకు ఆయన సిద్ధమయ్యారు. మెగాస్టార్ అంటే కేవలం ఒక స్టార్ కాదు, వెలుగిచ్చే సూర్యుడు. 1998లో ఒక విత్తనం పడింది, అదే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్. అప్పట్లో రక్తం లేక ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే తన అభిమాన సైన్యాన్ని ప్రాణదాతలుగా మార్చిన విజనరీ ఆయన. కళ్ళు లేని వారికి చూపునిచ్చారు, ఊపిరి ఆడని వారికి ఆక్సిజన్ అందించారు. ఆయన బ్లడ్ బ్యాంక్ కట్టిన ఇటుక ఇటుక వెనుక కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు ఉంది. ఇప్పుడు ఆ సేవకు సరిహద్దులు లేవు. కేంద్రం నుంచి FCRA ఆమోదంతో ఇప్పుడు మెగా సేవలు గ్లోబల్ లెవెల్ కి చేరాయి. చదువు లేక ఏ ఒక్క ఆడబిడ్డ ఆగిపోకూడదు. ఒకప్పుడు సూర్య లాంటి హీరోలకు సేవా గుణంలో ఆయనే స్ఫూర్తి. కానీ ఇప్పుడు సూర్య నడుపుతున్న అగరం ఫౌండేషన్ స్ఫూర్తితో చిరంజీవి గారు విద్యాదానానికి శ్రీకారం చుట్టారు. 100 సినిమాలు చేస్తే వచ్చేది విజిల్స్, కానీ ఒక పేదవాడికి విద్యను అందిస్తే వచ్చేది వారి భవిష్యత్తు తాలూకు దీవెనలు. 2 తెలుగు రాష్ట్రాల్లోని గల్లీ గల్లీలో ఉన్న పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే తన నెక్స్ట్ మిషన్ అని మెగాస్టార్ గర్జించారు. ఇకపై క్లాస్ రూమ్ లో కూర్చునే ప్రతి బాబు చిరంజీవి గారి ఆశయానికి ఒక నిదర్శనం. తండ్రి ఆశయానికి తోడైన తనయుడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చారిటబుల్ ట్రస్ట్ బాధ్యతలను భుజాన వేసుకుని డిజిటల్ యుగంలో సేవలను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఒకరు పునాది వేస్తే మరొకరు కోట కడుతున్నారు. మెగా ఫ్యామిలీ అంటే కేవలం సెలబ్రిటీస్ కాదు, కోట్లాది మందికి ఎమోషన్. సినిమాలో హీరోలు విలన్స్ ని కొడతారు, కానీ నిజ జీవితంలో కష్టాన్ని పోగొట్టేవాడే రియల్ హీరో.